నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. హిందువులందరూ ఒక్కో పండగకి ఒక్కో దైవాన్ని ప్రధాన దైవంగా పూజిస్తారు. మరి ఉగాదికి ఏ దేవుణ్ణి పూజించాలి? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. నమస్తే అండి. నమస్కారం. హిందువులందరూ ఒక్కో పండగకి ఒక్కో దైవాన్ని పూజిస్తారు ప్రధాన దైవంగా. ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రికి శివుణ్ణి, దసరాకి దుర్గామాతని, ఇలా ఒక్కో దైవాన్ని పూజిస్తూ ఉంటారు. మరి ఉగాది రోజు ఏ దైవాన్ని మనం పూజించాలి? వాగీషాధ్యాసు మనసః సర్వార్థానా ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాత్సు తన్నమామి గజాననం. శ్రీ గురుభ్యో నమః. చాలామందికి ఉండేటువంటి ప్రశ్న, ఎందుకంటే వినాయక చవితి పేరులోనే ఉంది, వినాయకుని యొక్క అర్చన చేస్తారు. శ్రీరామనవమి రాముల యొక్క ఆరాధన చేయడము, దుర్గా నవరాత్రోత్సవాలు అమ్మవారికి ఆ నవదుర్గాలుగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి ఆరాధన అనేటువంటిది చేయడము. కనుక ఈ విధమైనటువంటి పండుగల్లో దీపావళి అమ్మవారికి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఆరాధన చేయడము అనేటువంటిది. కనుక శివరాత్రి, శివ మహాశివరాత్రి, కనుక ఆ పేరులోనే ఈ విధమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఉగాది ఆ పేరుతో రాలేదు. మరి అందరిలో ఉన్నటువంటి అనుమానాస్పదమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఏ దేవతారాధన చెయ్యాలి అనేది మొట్టమొదట వారందరికీ వచ్చేటువంటి సందేహం. మన మీడియా ద్వారా కూడా వారి అందరికీ కూడా ఇది చాలా ఉపయుక్తం ఉన్నటువంటి ప్రశ్న. మిగతాపరమైనటువంటి గోచార స్థితులు కానీ వారికి ఎట్లా ఉన్నాయి ప్రతి వారు చెప్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దేవతారాధన ఏం చెయ్యాలి అని అంటే, కాలపురుషునికి దేవతారాధన చెయ్యాలి అని చెప్పబడింది. కాలపురుషుడు ప్రతి దానికంటే దేవతలందరూ కూడా కాలానికి ఆధీనమైనటువంటి వారే. సూర్యుడున్నాడు, ఈరోజు 6 గంటలకు సూర్య ఉదయం, రేపు ఒక 4 నిమిషాల పాటు ముందుకెళ్తుంది కాలం, రోజుకు 4 నిమిషాల పాటు పంచాంగ గణనం ప్రకారం ముందుకెళ్తుంది. కనుక కాలచక్రానికి సూర్యుడు ఈరోజు వేసవి కాలంలో ముందుగా వస్తాడు, ఎక్కువ సూర్యుడు ఉంటాడు ఈ వేసవి కాలాల్లో 4 నెలల పాటు. చలికాలం మార్పు ఉంటుంది, వర్షాకాలం, ఆ విధమైనటువంటి కాలాన్ని బట్టి సూర్యచంద్రుల యొక్క, అంటే మనం ప్రత్యక్ష దేవత అయినటువంటి వారు కదా, వారు మిగతాపరమైనటువంటిది అయ్యా మీరు ఇది చెయ్యండి అని చెబితే ఈ కాలంలో నిదర్శనం అడుగుతూ ఉంటారు. ఏమిటయ్యా ఇది నిదర్శనము అని అంటే, సూర్యచంద్రాలు నిదర్శనపూర్వకమైనటువంటి వారు. ఈ దేవుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు సూర్యభగవాను మనం చూపెడుతూ ఉంటాం. కనుక ఆ విధమైనటువంటి విధానంగా కాలానికి అతీతంగా ఉన్నటువంటి వాడు. దేవతలు కూడా కాలపురుషునికి అతీతులైనటువంటి, అంటే వారికి తలవంచేటువంటి వారు, కాలం ఏం చెబితే అది వినేటువంటి వారే వారు. సాక్షాత్తు సూర్యుడే దీనికి ప్రధానమైనటువంటి వారు అని చెప్పాను. ఎందుకంటే కాలాన్ని బట్టి, ఋతువులను బట్టి, ఉగాది రోజు సూర్యుని పూజించాలి అంటారా? సూర్యుని యొక్క ఆరాధన, కాలానికి ఆరాధన చెయ్యాలని చెప్పాను. అంటే కాలానికి ఆరాధన చేసేటువంటి విషయం, ఏ కాలానికి, ఈ కాలానికి ఏ విధంగా ఆరాధన చెయ్యాలి, మరి కాలానికి ఆరాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? గణపతి ఆరాధన చేస్తే పసుపు గణపతికి చేస్తామని, లేకుంటే విగ్రహానికి పెట్టుకొని, పటానికి పెట్టుకొని, ఇక్కడ మాత్రము పంచాంగానికి పూజ చేయాలి అని చెప్పబడి. పంచాంగము పూర్వకాలంలో ప్రతి వారింట్లో ఉండేది. ఇప్పుడు ఏదో మనకు వెళ్ళిన వెంటనే ఆ యొక్క ద్వారం వద్ద క్యాలెండర్ ఉంటుంది. అవును, ప్రతి వారింట్లో. ఆ క్యాలెండర్ ఎవరిదయ్యా? ఇంగ్లీష్ వారిది. కానీ మన క్యాలెండర్ ఏంటి? పంచాంగం. పంచాంగం ప్రతి ఇంట్లో ఉండేది. కనుక ఆ కాలపురుషుని యొక్క గమన అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుంది. కాలపురుషుని యొక్క గమనం దీనిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కాలాన్ని రాసిన వారెవరు? బ్రహ్మదేవుడు కాలాన్ని రాశాడు. కనుక ఎవరి దేవతారాధన చెయ్యాలంటే బ్రహ్మదేవునికి పూజ చేయాలని చెప్పబడింది. ఉగాది రోజు బ్రహ్మదేవునికి పూజ చేయాలి. ఎందుకంటే మన అందరికీ ఆయుష్కారకుడు ఆయన్నే. మన యొక్క జీవితాన్ని రాసిన వారు, మన జాతకాన్ని రాసిన వారు, మనకు ఈ యొక్క ఆయుష్ ప్రమాణం చేసినటువంటి వారు వారే. పుట్టే నుంచి గిట్టే వరకు ఎవరికి యొక్క ఆధీనులయ్యా అంటే కాలాధీనుడు. ఆ కాలాన్ని రాసిన వారు బ్రహ్మదేవుడు. బ్రహ్మనికి ఇంకా కూడా బ్రహ్మదేవునికి ఆరాధన ఆ విగ్రహ స్వరూపంలో ఉండదు. బ్రహ్మకు శాపం అనేటువంటిది ఉంది. పరమేశ్వరుని యొక్క శాపం ఉంటుంది.
ఆ బ్రహ్మకు ఆరాధన ఎట్లా చేయాలి మరి? విగ్రహంగా చేయడానికి వీల్లేదు. అవును. నాకదే సందేహం వచ్చింది. కనుక అవును. ఆ! మీ ద్వారా అందరికీ కూడా వస్తుంది. హ్మ్. బ్రహ్మదేవుని యొక్క పూజ ఎట్లా మన శాస్త్రంలో లేదే? పాపంతో కూడుకున్నటువంటి పని కదా! కనుక ఎట్లా అంటే పంచాంగ స్వరూపమే బ్రహ్మదేవునికి ఆరాధన. అందరూ ఇంకొక విషయాన్ని కూడా అడుగుతారు. శివునికి శివరాత్రి రోజు గాని, మిగతా శివారాధనలు గాని, కార్తీక సోమవారాలు గాని ఇవన్నీ చేస్తూ ఉంటారు. విష్ణువుకు ఆ విధమైనటువంటి దేవతారాధనలు ఎన్నో ఉన్నాయి. చివరికి అవును. సత్యవ్రత పూరితమైన అంశాలకు కూడా విష్ణుమూర్తి ఆరాధనే చెప్పబడింది. బ్రహ్మదేవునికి ప్రత్యేకంగా ఆరాధన లేదే, పండుగలు ఆయనకంటూ లేవే అవును. అనేటువంటి విధంగా అడుగుతూ ఉన్నారు. మరి త్రిమూర్తులందరూ కూడా సృష్టి స్థితి లయకారకులే కదా! సృష్టి అనేటువంటిది ప్రారంభం చెయ్యందే వీరివందరికి కూడా స్థితి లయకారకుల వరకు రాదు కదా! మొట్టమొదటి స్టెప్‌గా అంది రెండో స్టెప్ ఎక్కడదయ్యా అని. కనుకనే ఆ యొక్క దాత ఎవరైతే ప్రాణదాత ఉన్నారో వారికే పండుగ లేదే, వారికే ఆరాధన లేదే, మిగతా వారి గురించి చెప్తూ ఉన్నారు. అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. మరి ఉగాది రోజు బ్రహ్మని పూజించాలి అన్న అవును. విషయం చాలా మందికి తెలియదు. అంటే అవును. సృష్టి ఆరంభించిన రోజు ఉగాదిగా చెప్తారు. అవును. సో, అందుకు బ్రహ్మదేవుడిని పూజించాలి. అవును. అంతేనా? సృష్టి ఆరాధన మరి ప్రారంభం చేసినటువంటి వారు ఎవరు మరి? బ్రహ్మదేవుడే కదా! అవును. కనుక ఆ సృష్టిలో మనం కూడా ఒక బిందువులమే కదా! మనకు కూడా ప్రదాత ఎవరు? ఆయన. మనకు ఈ జీవనం అనేటువంటిది ఉత్తమంగా నడవాలనుకున్నా మొట్టమొదట ఎవరైతే మన యొక్క జీవితాన్ని రాసిన వారున్నారో వారిని మర్చిపోకూడదు. ఈ మానవ జన్మం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఎన్నో జన్మల పుణ్యాన్ని చేసుకుంటే మనిషి యొక్క జన్మ వచ్చింది. ఈ జన్మాన్ని మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఎవరి ద్వారా అయ్యా అంటే బ్రహ్మదేవుని ద్వారా. కనుక కాలపురుషుడైనటువంటి ఆ యొక్క పంచాంగం తిథి వార నక్షత్ర యోగ కరణపూరితమైనటువంటి ఆ ఖగోళమంతయు కూడా ఎందులో ఇమిడి ఉంటుంది అనంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో టెలిస్కోప్స్ కానీ మిగతావి కానీ అనేక విధమైనటువంటి టూల్స్ కానీ ఈ నాసా వారి పరిశోధనా సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా అంతుపట్టనటువంటి అంశాలన్నీ కూడా నిగూఢ రహస్యాలు ఎందులో ఉంటాయంటే పంచాంగంలో ఉంటాయి. ఉగాది రోజు పంచాంగ ఆహా. శ్రవణాన్ని పూజించాలి, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి. అంతేనా? ఖచ్చితంగా అవును. ఆ ఓకే. విధంగా ఇంకొక విషయం కూడా అండి, రామనవరాత్రులు ప్రారంభం. అవును. ఇక బ్రహ్మదేవుని యొక్క ఆరాధన అనేటువంటిది చేసేదానికంటే ముందు గణపతి ఆరాధన చేసి బ్రహ్మదేవునికి కాలపురుషుడైన పంచాంగానికి ఆ యొక్క స్వరూపంలో బ్రహ్మకు ఆరాధన చేసి ఆ రోజు ఈయన శ్రీరామచంద్రమూర్తికి పూజ చెయ్యాలి. పంచాంగానికి పూజ చేయాలి, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి, అవును. తర్వాత శ్రీరాముల వారిని పూజించాలి. శ్రీరామచంద్రుల వారికి ఎందుకు అంటే ఉమ్. మనకు ధర్మమే అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం. ధర్మానికి ఒక ప్రతిరూపం ఉంది అనంటే అది ఏ స్వరూపంగా మనం చూసుకుంటాం? రామో ధర్మ విగ్రహవాన్. ఒక ధర్మస్వరూపమైనటువంటి శక్తి మన ముందు ఉంది అనంటే అది ఏ స్వరూపం అంటే రామచంద్రుల వారి యొక్క స్వరూపమే. మన జీవనానికి ఆధారము పూరితమైన అంశము ఎక్కడి నుండి ప్రారంభం అంటే ధర్మమే ప్రధానమైనటువంటిది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్. నేను నా యొక్క ప్రొఫెషన్ చేస్తున్నాను, నా యొక్క ధర్మం ఉంటుంది. అవును. అంటే వారి యొక్క ధర్మపూరితమైనటువంటి అంశాలు ఉంటాయి. అది లోకానికి ధర్మహితువు కూడా ఉండాలి. అంటే వాడు ఒక దొంగ ఉన్నాడు, దొంగ కూడా పూర్వకాలంలో నియమాలు పాటించేటువంటి వాడు అని. అంటే ఎదుని వాని యొక్క ఆకలి బాధలు తీర్చుకోవడానికి ఏదో దొంగతనం చేసేవారు కానీ దుర్మార్గంగా ఊరిని వాళ్ళని అందరినీ కూడా కొల్లగొట్టేటువంటి వాడు ఆ యొక్క ధర్మ సూక్ష్మాన్ని దొంగ కూడా పాటించేటువంటి వాడు. ఇంటికి వెళ్తే వాళ్ళు పైన ఉన్నటువంటి మంగళసూత్రాన్ని కొట్టుకెళ్ళడం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విషయం. పైన ఉన్న ఏదో వస్తువు తీసుకెళ్ళి ఆ యొక్క మంగళసూత్రం అయితే ముట్టకూడదురా అని అనుకునేటువంటి వాడు. అంటే ఆ యొక్క దాంట్లో కూడా ధర్మాన్ని పాటించేటువంటి వాడు. ఎప్పుడైనా ఆకలి బాధల కోసం అది కూడా మంచిది కాదనేటువంటి ఉద్దేశమే. ఇక్కడ అది ప్రోత్సహించడానికి కాదు. మొత్తానికి చాలా మంది సందేహాల్ని నివృత్తి చేశారు. ఉగాది పండుగ రోజు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి, రామచంద్రుల వారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారిని పూజించాలి. కూడా శక్తిమాన్వితమైనటువంటి నవరాత్రులు చైత్రమాసము అమ్మవారి యొక్క ఆరాధనకు కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. సీతాదేవి శక్తి స్వరూపురాలు కనుక ఉగాది రోజు
ఇక్కడ మనకు తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో శాక్తేయమైనటువంటి వారు ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి 9 రోజులు నవరాత్రోత్సవాలు ఎట్లా అయితే ఆ దుర్గా నవరాత్రోత్సవాలు చేస్తారో ఇక్కడ కూడా ఉగాది సందర్భంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది వాళ్ళకు ప్రధానమైన ఆచారం. అమ్మవారి యొక్క ఆరాధన కూడా చెయ్యాలి. బ్రహ్మదేవుడు, శ్రీరామమూర్తి, సీతాదేవి అమ్మవారి యొక్క అవతారానికి పూజ చేయడం అనేటువంటిది శుభ ఫలితాలు అందిస్తారు. వారికి ఈ యొక్క సంవత్సరంలో అద్భుతమైనటువంటి సత్ఫలితాలు అనేటువంటివి కలిగి సుఖాంతమైనటువంటి జీవితం కలుగుతుంది. ఖచ్చితంగా వారి చివరిలో చిన్న సందేహం, ఏ టైంలో పూజ చేసుకోవాలి ఉగాది రోజు? చాలా మందికి తెలియదు. ఏదో సూర్య ఉదయం కంటే ముందు చెయ్యాలా, మధ్యాహ్న కాలం చెయ్యాలా, మరి సాయంత్రం పంచాంగ శ్రవణం అనేటువంటిది చేస్తూ ఉంటామే, అప్పుడు పూజ చేసి పంచాంగ శ్రవణం చేయడమా? ఉదయం పూట ఇల్లంతయు కూడా మంగళ తోరణాలతో అలుక్కొని, అంటే అవన్నీ కూడా సమకూర్చుకొని నిత్య దేవతారాధనలు చేసిన తర్వాత, రోజు చేయాల్సిన దీపారాధన, నిత్య దేవతారాధన అవన్నీ కూడా అయిపోవాలి. అయిన తర్వాత విశేష పూజలన్నీ కూడా మధ్యాహ్న కాలంలో చేయాలని చెప్పబడింది. కనుక ఇది 10 గంటల నుండి మధ్యాహ్న సమయం ప్రారంభం. ఇప్పుడు వచ్చేటువంటి మాసంలో సుమారుగా 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ యొక్క పూజలు ఇట్లాంటివన్నీ కూడా అపరాహ్నము అని అంటాము. అపరాహ్న వేళ కాకముందు చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టము, శ్రేయోదం. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు పూజా కార్యక్రమాలు చేసుకోవడం మంచిది, శుభ ఫలితాలను ఇస్తాయి. ఎవరికైనా ఆ యొక్క అర్చనని బట్టి ఉంటాయి. ఇప్పుడు శివరాత్రి రోజు ఇది వర్తించదు. శివరాత్రి రోజు ఎప్పుడయ్యా చెయ్యాలి అని అంటే రాత్రి లింగోద్భవ కాలాలు అవన్నీ కూడా తెలుసు. అవునవును. ఈ ఉగాది రోజు మాత్రం ఉదయం ప్రాతకాల పూజలన్నీ కూడా మనం నిత్య అనుష్ఠానాలన్నీ అయిన తర్వాత, నిత్య పూజలు అయిపోయిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఈ దేవతార్చనలో ఇందాక చెప్పినటువంటి బ్రహ్మదేవునికి, ఆ రాముల వారికి, అమ్మవారి యొక్క ఆరాధన చేయడము అత్యంత శ్రేయోదాయకమైనటువంటి విషయము. ఇవన్నిటికంటే ముందుగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసే, ఎందుకంటే ఈ సంవత్సరాంతము కూడా ఏ విఘ్నాలు లేకుండా ఈ యొక్క పూజలకు కూడా ఈయన యొక్క ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని మిగతా పూజా కార్యక్రమాలు చేయాలంటారు. చేయడం అనేటువంటిది చాలా విషయాలు తెలియజేశారు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. నమస్తే.